ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయుటకు మహాదేవుడు మనకెంతగానో కృప చూపి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమె నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము లేవియా కాండము 19వ అధ్యాయం 20 నుండి 37 వరకున్న వచనాలలో ఉన్న ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకునబోతున్నాము. 36వ వచనం, న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూకము, న్యాయమైన పడి మీకుండవలెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. మీ కృపా కాపుదల కనికరములు రెట్టింపు చేసి మేలు చేత నింపి నడిపించేవాడా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి. ఆత్మీయులు ఎందరైతే ఈ వాక్యం కొరకు కనిపెడుచున్నారో వారందరిపై మీ హస్తాన్ని చాపండి. అల్పుడను నన్నును మీ చేతులకు అప్పగించుకొనుచున్నాను. కృప చొప్పున కనికరించమని, మేలు చేత నింపి నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగంలో దేవుడు 4 మాటలు చెప్పుచు 4 విషయాల్లో ఇవి న్యాయమైనవి అయి ఉండాలి. మీరు ఐగుప్తు దేశం నుండి వాగ్దాన దేశమైన కనానుకు మీరు వెళ్ళుచున్నారు కనుక వెళ్ళుచున్నటువంటి ఈ ప్రయాణంలో వాగ్దాన దేశం మీరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీరు ఇలాగున న్యాయబద్ధమైన జీవితాన్ని మీరు జీవించాలి అంటూ ప్రభువారు ఇశ్రాయేలీలకు మోషే ద్వారా ఈ మాటను తెలియపరుస్తున్నారు. ఏమేమి అక్కడ న్యాయమైన ఉండాలంటే న్యాయమైన త్రాసు అన్నారు. ప్రియులారా, మరి త్రాసు అనగానే మనకు తెలుసు కదా, కాట సరైన త్రాసులు ఉండాలని. అలాగనే సరైన తూకం రాళ్ళు, దాన్ని కొలిచేటువంటి తూకము రాళ్ళు, బరువును తేల్చేటువంటి తూకం రాళ్ళు. ఇక తరువాత దాన్ని గుండ్లు అన్నారు. ఇక మూడవది సరి అయినటువంటి తూము అన్నారు. తూము అనగా కొలిచేటువంటిది. తర్వాత సరైన కొలత అన్నారు. ఇవి అన్యాయమైనవిగా ఉండకూడదట, న్యాయమైనవి అయి ఉండాలి అంటూ ప్రభువారు మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఒకవేళ అన్యాయమైనది ఉంటే ఏంటి? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను దేవునికి ఏం చేయలేదు కదా అన్యాయం, అది మనుషునికి కదా జరిగింది, మనుషుడు సాటి మనుషునికి చేశాడు అన్నట్లుగా కొందరు భావిస్తూ ఉంటారు. అయితే ఒకవేళ అన్యాయమైనది ఇంట్లో ఉంటే ఏమవుతుంది అనేది కూడా మనకు తెలియాలి. న్యాయమైనవి ఉండాలి అన్నారు ప్రభు, అన్యాయమైనది ఏది ఉండకూడదు అని చెప్పారు. రండి ఒకసారి సామెతల గ్రంథంలోనికి మనం వెళదాము. సామెతల గ్రంథము ప్రియులారా, మరి 20వ అధ్యాయము, సామెతల గ్రంథము 20వ అధ్యాయంలో ఈ విధమైన వచనాలు ఉన్నాయి. 10వ వచనం, వేరు వేరు తూనిక రాళ్ళు, వేరు వేరు కొంచెములు, ఈ రెండూను యెహోవాకు హేయము అన్నారు. వింటున్నారా? వేరువేరు తూనిక రాళ్ళు, వేరువేరు కొంచెములు,
ఇవి దేవునికి హేయమైనవి, అసహ్యమైనవి, ఇష్టము లేనటువంటివి. ఈ హేయమైనవి, తుచ్చమైనవి ఎప్పుడైతే ఒక గృహంలో అవి ఉంటాయో ఆ ఇంటికి దీవెన రాదు. అది దేవునికి హేయమైనవి అంటూ ప్రభువారు చెప్తున్నారు. ప్రియులారా, హేయమైన వాటిని దాచుకున్న వ్యక్తి, శపింపబడిన వాటిని ఆశ్రయించిన వ్యక్తి మరి ఎంత నష్టాన్ని తెచ్చుకున్నాడనేది మనం బాగుగా ఎరిగినటువంటి వారమే. అయితే మరి అవి ఎలా ఉండాలి? రండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 1వ వాక్యం. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకు ఇష్టము. సరి అయిన గుండు అనగా కొలిచేటువంటి రాళ్ళు. ఇవి దేవునికి ఇష్టం. న్యాయమైనదిగా ఉంటే అవి దేనికి ఇష్టం అంటే, ప్రియులారా, ఒకవేళ సరి అయిన రాళ్ళు సరైన తూకం కాకపోతే అది దేవునికి హేయము అని విన్నాం. అవి సరిగా ఉంటే ఆయనకు ఇష్టము అని విన్నాం. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో జీవన విధానాన్ని న్యాయబద్ధంగా, యథార్థంగా కొనసాగించాలి అనేదే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అంటే న్యాయము, నీతి, యథార్థత అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ పనిని లేకపోతే ఆ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నారు. స్తోత్రం. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తున్నారు. ప్రియులారా, మరి ఈ భాగంలో అవి మనం చూస్తున్నాం. ఏం తెలియపరచబడుతున్నాయంటే, న్యాయమైనవి ఉంటే ఆయనకి ఇష్టం, వేరువేరుగా అన్యాయపు సంబంధమైనవి ఉంటే అవి ఆయనకి హేయం. న్యాయమైనవి ఉన్న వ్యాపారాన్ని ఆయన దీవెనకరంగా చేస్తాడు. న్యాయమైనది ఉన్నటువంటి గృహాన్ని, నేను ఒక దైవజనుడిగా సేవను దేవుడు దాన్ని దీవెనకరంగా చేస్తారు, మేలుకరంగా ఆశీర్వదిస్తారు, ఆశ్చర్యకరమైన కృపను ఆయన అనుగ్రహిస్తారు. ఒకవేళ అది న్యాయ సంబంధమైనది కాని ఎడల, ఆయన దానిని అంగీకరించడు, దాన్ని వృద్ధిపరచరు. ప్రియులారా, మరి గెహజీ అనబడిన వ్యక్తి ఉంటాడు. అతడు మోసం చేసి తెచ్చుకుంటాడు ఒక విశ్వాసి దగ్గర కానుకను. మోసం చేసి కానుక తెచ్చుకున్నాడు. అది అతనికి దీవెనకరమైందా? కాలేదు కదా. మరి శపించబడిన దాన్ని ఆకాను తెచ్చుకున్నాడు. అది అతనికి మేలుకరంగా లేదు కదా. తండ్రికి తెలియకుండా దొంగచోటుగా కొన్ని విగ్రహాలను తెచ్చేసుకుంది రాహేలు. తనకు అవి ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టలేదు కదా. చూడండి, దేవుడు ఎంత స్పష్టమైన విషయాలు తెలియజేస్తానంటే, వ్యతిరేకమైనది ఎక్కడా కూడా వ్యతిరేకమైనది, అన్యాయమైనది, అన్యాయపు సిరి దేవుని బిడ్డల మధ్యలో ఉండకూడదు అంటున్నారు ప్రభు. దేవుని బిడ్డల మధ్యలో, గృహాల్లో అవి ఉండకూడదు అంటూ ప్రభు వారు మాట్లాడుతున్నారు. కనుక దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో మనము గుర్తించవలసిన విషయం ఏంటంటే, న్యాయమైనదే మన గృహంలో ఉండాలి, అన్యాయమైనది ఉండకూడదు. వేరువేరు తూనికరాళ్ళు ఉండకూడదు, వేరువేరు కొలతలు, పరిమాణాలకు సంబంధించి ఉండకూడదు. న్యాయబద్ధమైనవి ఉన్నప్పుడు దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. జక్కయ్య ఇల్లు రక్షణ పొందిన గృహంగా మారడానికి, మరి జక్కయ్య అబ్రహాము కుమారుడుగా మలచబడడానికి కారణాలేంటి? అతడు ప్రభువుకి ఏమైనా కానుకరించిన వ్యక్తా? కాదు. శతాధిపతి వలె మందిర సునగోగును కట్టించిన వ్యక్తా? కాదు. అన్యాయమైనది, ఎవరి దగ్గర అన్యాయంగా దోపిడీ చేసి తీసుకున్నారో దాన్ని తిరిగి ఇచ్చేస్తానన్నారు. దేవుడు ఆ విధానాన్ని, ఆ విషయాన్ని బాగుగా చూచి
ఇతడు అబ్రహాము కుమారుడు, ఇతని ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పి అతన్ని ప్రభు హెచ్చించారు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, మరి దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో మనం కూడా దైవ కృప కొరకు కనిపెట్టుకుందాం. ఆశ్చర్యకరమైన దేవుని సన్నిధి మనందరికీ తోడై అట్టి న్యాయబద్ధముగా ఆశీర్వదించబడదుము గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం చేత మాతో మాట్లాడినందుకు వందనాలు. మా గృహాల్లో ఏది న్యాయబద్ధంగా ఉండాలో తెలియజేశారయ్యా. తండ్రి, వేరు వేరు తూనికరాళ్ళు, నా తండ్రి, న్యాయమైనటువంటి గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి, న్యాయమైన త్రాసును కలిగిన ఆత్మీయ అనుభవాల్లో మమ్మల్ని నడిపించి మీ కార్యము సఫలపరచమని యేసునామమున ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.